హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆహ్, వచ్చే ఆగస్టు నెలలో ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లతో పాటు 30% మేర డీఏ, డీఆర్ అరియర్స్ జమ అయ్యే తాజా సమాచారం గురించైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా జీతాల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను డీడీఓ గారు ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అఫీషియల్‌గా సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు ఆప్షన్ అయితే బిల్లులు సబ్మిట్ చేయడానికి ఎనేబుల్ అయి ఉందన్నమాట. కాబట్టి సదరు డీడీఓ గారు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల ఈ జూలై నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే కార్యక్రమంలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా మనకు తెలిసిందే ఫ్రెండ్స్, బిల్లు అప్‌లోడ్ అయిన తర్వాత ఎస్‌టీఓ గారి ఆమోదం, తర్వాత ఈ కుబేర్ స్టేజ్ ఇవన్నీ కూడా మనకు రానున్న రోజుల్లో తెలియనుంది అన్నమాట. సో, అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఇంకా డీఏ అరియర్స్ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కరువు భత్యం చెల్లింపుల అంశం ప్రస్తుతం రాజకీయ మరియు ఆర్థిక వర్గాల్లో ఒక అతిపెద్ద సవాలుగా అయితే మారింది. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, వేలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులతో ముడిపడి ఉన్నటువంటి సున్నితమైన అంశం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లేదా ఇతర కారణాల వల్ల పలు దఫాలుగా డీఏలను ప్రకటించినప్పటికీ, వాటికి సంబంధించి బకాయిలను మాత్రం నగదు రూపంలో చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీనివల్ల ప్రస్తుతం దాదాపు 25,000 కోట్ల రూపాయల పైగా బకాయిలైతే పేరుకొని పోయి ఉన్నాయని అంచనా. సో, మరి ఇంత భారీ మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా కూడా అసాధ్యమనే చెప్పాలి. అందుకే ప్రభుత్వం ప్రస్తుతం ఈ బకాయిల చెల్లింపుల విషయంలో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తోంది, ఉద్యోగులను ఎలా సముదాయిస్తుందనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 37.31%తో ఉద్యోగుల డీఏ, అలాగే పెన్షనర్ యొక్క డీఆర్ అనేది వస్తుంది. సో, వారు ఈ విధంగా పొందుతూ ఉన్నారనమాట. అయితే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ప్రభుత్వం కాలక్రమేణా పెంచిన వివిధ డీఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఈ బకాయిల వివరాలను మనం గతంలో విడుదలైనటువంటి జీవోల వారీగా విశ్లేషిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మొదటగా 2023 మే 1వ తేదీన విడుదలైనటువంటి జియో ఎంఎస్ నంబర్ 66ను పరిశీలిస్తే అప్పట్లో డీఏను 20.02% నుండి 22.75% అంటే సుమారు 2.73% మేర పెంచారు. ఈ పెంపుదల జనవరి 2022 నుండి వర్తిస్తుందనైతే ప్రభుత్వం ప్రకటించింది. ఈ బకాయిలను 3 సమాన వాయిదాల్లో అంటే సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024లలో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ బకాయిల బిల్లులను సమర్పించడానికి అంటే బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటికీ ఆప్షన్ అనేది అందుబాటులో లేదు. దీనివల్ల సాంకేతిక కారణాలతో ఈ బిల్లులు పూర్తిగా అయితే నిలిచిపోయాయి. ఫలితంగా ఉద్యోగులకు అందవలసినటువంటి నగదు వారి చేతికి అనేది అందలేదు. అదేవిధంగా 2023 అక్టోబర్ 25వ తేదీన విడుదలైనటువంటి జీవో ఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా డీఏని 22.75% నుండి 26.39% అంటే 3.64% మేర పెంపు చేశారు. ఇది జూలై 2022 నుంచి అయితే వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బకాయిలను కూడా ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ 2024 ఈ 3 నెలల్లో సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ బకాయిల బిల్లులు కూడా ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇంకా మొదలే కాలేదు. అంటే జీవోలు విడుదలవుతున్నాయి తప్ప వాటికి సంబంధించి ఫలాలు ఉద్యోగులకు అయితే అందటం లేదు. దీనికి తోడు మార్చి 15, 2024న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా డీఏను 30.03% అయితే పెంచారు. ఇది జనవరి 2023 నుంచి వర్తిస్తుంది. దీని బకాయిల చెల్లింపు గడువు ఇప్పటికే మొదలైనా గూడా బిల్లులు తయారీలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే 2024 మార్చి 15న విడుదలైనటువంటి మరొక జివో
జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా డీఏను 33.67% పెంచారు. ఇది జూలై 2023 నుంచయితే వర్తిస్తుంది. ఈ డీఏకి సంబంధించి ప్రస్తుతం ఆహ్, ఉద్యోగులకైతే ఈ డీఏలు పెంచిన డీఏలు క్యాష్ రూపంలో అంటే వారి వేతనాలతో కలిసి వస్తున్నప్పటికీ, పాత బకాయిల చెల్లింపుల ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. అంటే కొత్తగా వచ్చే జీతంలో డీఏ పెరుగుదల కనిపిస్తుంది గానీ, వెనుకబడిన నెలల తాలూకా భారీ మొత్తంగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి బకాయిలు ఏవి గూడా విడుదల చేయలేదు. తర్వాత జియో ఎంఎస్ నంబర్ 62 మరియు 63 ప్రకారంగా డీఏను 37.31% ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు ఈ జీవో విడుదల కావడం జరిగింది. ఈ జీవో అనేది 2026 ఆగస్టు నాటికి మొదటి విడతగా 30% బకాయిలు. సో, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశం ఇదే అండి. ఆగస్టు 2026లో 30% బకాయిలు ఇస్తామని ప్రభుత్వం అయితే పేర్కొందనమాట. మరి ఈ విధంగా మనకు ఆగస్టు నెలలో 30% మేర బకాయిలైతే రావాల్సి ఉంది. సో, జనవరి 2024 నుంచి వర్తించేలాగా ఈ యొక్క డీఏను అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 10% బకాయిలను ఏప్రిల్‌లో ఇస్తామన్నారు. కానీ అది మిస్ అయింది. సో, రిమైనింగ్ 90% బకాయిలను ఈ ఆగస్టు నెలలో 30% చెల్లింపులు. అలాగే నవంబర్ మరియు ఫిబ్రవరి 2027లో ఈ 3 దఫాలుగా 30%, 30%, 30% అయితే 3 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వం విడుదల చేసిందనమాట. జీవోలో జారీ చేసింది. కాబట్టి ఈ 30% బకాయిలనేవి వారి బేసిక్ పేని బట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఆగస్టు నెలలో అయితే జమ కానున్నాయి. ఇక సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత గందరగోళంగా అయితే ఉంది. జూలై 2019 నుంచి జూలై 2021 వరకు ఉన్నటువంటి 5 విడతల డీఏ బకాయిలను పీఆర్సీ 2022లో అయితే విలీనం చేశారు. ఇవి అసలు ఎప్పుడు ఏ రూపంలో చెల్లిస్తారో ఎవరికీ స్పష్టత లేదు. అలాగే కరోనా కష్టకాలంలో ప్రభుత్వం 18 మరియు 12 నెలల బకాయిలను ఫ్రీజ్ చేసింది. ఒక అంచనా ప్రకారంగా రూ. 20,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి దాదాపు 1,50,000 అంటే 25,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 2,00,000 వరకు ప్రభుత్వం ఈ విధంగా బకాయి ఉందన్నమాట డీఏ రూపంలో. ప్రస్తుతం ప్రభుత్వానికి మరో పెద్ద సవాలేంటంటే పాత బకాయిలు ఉండగానే కొత్తగా 2024లో జూలైకి సంబంధించిన ఒక డీఏ, 2025లో జనవరి మరియు జూలై డీఏలు, 2026లో జనవరి డీఏ ఇలా మొత్తం 4 డీఏలు ప్రకటించాల్సిన బాధ్యత అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి అని జెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోచిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ నెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ సంఘాలతో ముఖ్యమంత్రి గారు స్వయంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అందరికీ గూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రాబోయే 3 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాల్లో బకాయిలన్నిటిని పూర్తి స్థాయిలో చెల్లించేలాగా ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.